कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणम् तमाहुः పండితం ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేస్తారో అట్టి వారు జ్ఞానోదయమైన మనుషులచే పండితులు అనబడతారు. జీవాత్మ అనేది ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అణు అంశమును కాబట్టి సహజంగానే తాను కూడా ఆనందం కోసం అన్వేషిస్తూ ఉంటుంది. కానీ భౌతిక శక్తితో ఆవరించబడిన జీవాత్మ తనను తాను ఈ భౌతిక శరీరమే అనుకుంటుంది. ఈ అజ్ఞానంలో భౌతిక జగత్తు నుండి ఆనందం పొందటానికి కర్మలు చేస్తూ ఉంటుంది. ఈ కర్మ వ్యవహారములు మనోఇంద్రియ సుఖాల కోసం చేసేవి కాబట్టి జీవాత్మను కర్మబంధములలో పెనవేస్తాయి. కానీ జీవాత్మ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉన్నప్పుడు తాను కోరుకునే ఆనందం ఇంద్రియ వస్తు విషయాల ద్వారా లభించదని, ప్రేమ పూర్వక భగవత్ సేవ ద్వారా దొరుకుతుందని తెలుసుకుంటుంది. అప్పుడు తన ప్రతి కార్యమును భగవత్ప్రీతి కోసమే చేస్తుంది. నీవేం చేసినా, ఏం తిన్నా, యజ్ఞహోమంలో ఏమి సమర్పించినా, ఏది బహుమతిగా ప్రసాదించినా, ఏ వ్రతాలు చేసినా, ఓ కుంతీపుత్రుడా వాటన్నింటినీ నాకు అర్పితముగా చేయుము. ఈ విధముగా జ్ఞానోదయమైన జీవాత్మ భౌతిక సుఖాల కోసం స్వార్థంతో కూడిన పనులు త్యజించి అన్ని కార్యములను భగవంతుడికి అంకితం చేస్తుంది. ఈ పనులు ఎలాంటి కర్మబంధాలను కలుగజేయవు. ఆ కర్మలు ఆధ్యాత్మిక జ్ఞానాగ్నిలో కాలి భస్మమైపోయాయని చెప్పబడతాయి. ఈరోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.